ఎలా ఆటో ఎలా ఎత్తానా ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ పెట్టా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకున్నాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 9848082888. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉదాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదాహ్ इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवाह ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ऑटो वाला जिहाद. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక 70 అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి రేపోతాయి. అలా అనకు, నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్? యా, విత్ గర్ల్ ఫ్రెండ్. ఓ, విత్ గర్ల్ ఫ్రెండ్. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత ఇచ్చాడా? హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉదాహ్ దావూద్ ఇబ్రహం. దావూద్ ఇబ్రహీం. ఆడా, ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్? ఆడు నల్గొండ క్రాస్ రోడ్స్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? ఇరాకీ తెహరాన్ తెహ్రీ कैट काबुल सद्दाम हुसैन उदा సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్. టీ సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? కమ్ ఆన్, అరెస్ట్. బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం ఉండటం ఖాయం రై. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదే, గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పేల్చేద్దామనా? ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్. థ్యాంక్స్ రా మావా. అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దాబే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేంటి? ఎవడు పిలిస్తాడు వెనకతను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక. నేను చేస్తాగా, నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్ట్ మీద నువ్వు వేయనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత బిజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు.
చీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు? నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసే ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశ్వరి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రని అది ఒకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కార్లో ఉన్న పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి? అది హిందీ అండి, తెలుగు అండి. నువ్వేమిట్రా ఆయన డ్రెస్ వేసుకున్నావు? నేను కూడా ఆయన గొప్పడైంది అది ఎలా ఉండాలని అర్థంలో చూసుకుంటున్నాను. బాగుందా? గొప్పోళ్ళు అయ్యాక ఎలా ఉండాలో చూసుకుంటే గొప్పోళ్ళు అవరు. గొప్పోళ్ళు అవడానికి కష్టపడితే గొప్పోళ్ళు అవుతారు. ఇదేదో కొంత తేడాగా ఉంది, అర్థం అలా. నీకు అర్థం అవదులే. ఆయన లోపల ఉన్నారా? మీరెందుకు గొప్ప వాళ్ళదో నాకు తెలిసిపోయింది. ఎలా? ఆయన ఉంటే మేము డ్రెస్ ఎలా వేసుకుంటాం? బెంగళూరు వెళ్ళారు. ఇంకే అప్పుడు నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చినప్పుడు లేరు, ఇప్పుడు లేరు. తిరుగుడు ఎక్కువ. నీకు వాగుడు ఎక్కువ. ఆ? నోరు మూసుకుని మర్చిపోకుండా శుభలేఖానికి ఇచ్చేసి త్వరగా పద. మళ్ళీ ఏదో ఒకటి అంటాడు ఏదో. ఇది నేను మర్చిపోకుండా ఇవాళ అంత జ్ఞాపశక్తి ఉంటే డిగ్రీ ఎప్పుడు అయిపోయాను. బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు? రావే, రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు. నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. లేదు నాకు. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. కాదు, నోరు మూసుకుని పద. నా పెంచి యారా ఏమిటి నువ్వు చేసేది? వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నీ రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడే ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. ఏంటి చూసిపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా ఇల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను.
నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. రఫ్ ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఈ ఆల్మన్ లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే పాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం, అనుమానం లేదు మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను ఏంటి అడిగి? అదేం లేదు బాబు, ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు, నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి వేణ పిడేలు ద్వార వెంకట స్వామి నాయుడు దేవురు బాబు మన విజనారం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజనారం. ఆయనది విజనారమే, మనది విజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజనారం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం. భలేవాడివయ్యా, మరి ఇందాక నుంచి విజయనగరం అన్నావు. అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళకంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు, భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలే బాగున్నాయో. చిచి, ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలదా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసావు. ఇదిగో ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కనవడక? ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా, నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పర్సనాలిటీ. అవును, కర్ణుడిది విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళం డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కాకినాడకి జై. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరువేం కావాలి, మీ పరువేం కావాలి? ఏమిటండి
ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? ఈడే పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనవాడు నన్ను షడప్ గట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా న్యూసెన్స్ ఏమిటండి? ఏ న్యూసెన్స్ నాన్ సెన్స్ సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు మర్యాదగా లోపలికి పో ఏమండి నేను ఒక్క మాట చెప్తాను వింటారా? ఏంటి? నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. షడప్ నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి. నేను ఒక్కడి చెబుతా, నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే ఇలా గర్వం. రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులను పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సైన్స్ ఏం చేస్తావా? ఎడాకులు ఇస్తావా? చెప్పు, ఎడాకులు ఇస్తావా? దాఖలేం కర్మ, మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపో. గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు. వెళ్ళిపో, వెళ్ళిపోయి ఆడదాన్ని నేను ఆపరు. అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. పుల్లయ్య, అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససే మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా అయ్యో అబ్బా అయ్యో అయ్యో జయ తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళదాం. కుదరదు, ఇవాళే వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం ఇవ్వు, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడానా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే ఓ పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పులో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఇగో 2 టికెట్లు ఇవ్వకు. మనం చాలా అదృష్టవంతులు చేయ. కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనా మా ప్లాస్కో.